హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ని తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ బాడీ లెంత్ 15 ఇంచెస్ తీసుకోవాలండి. యాక్చువల్ సైజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ 6.5 ఇంచెస్, నెక్ విత్ 2.5 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్ తీసుకోవాలి. చెస్ట్ 9.5 ఇంచెస్ అండి. వేస్ట్ 8 ఇంచెస్ అండి. టక్స్ విత్ 4 ఇంచెస్, బోత్ సైడ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. లెంత్ 5 ఇంచెస్. చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. టక్స్ అండ్ డౌన్ పార్ట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ షేప్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ మార్క్ని ఈ విధంగా పెట్టుకోవాలండి బ్లౌజ్ పైన. అండ్ ఈ విధంగా పెన్సిల్తో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దానికి 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ పైన షైనింగ్ ఉన్న వైపు ఈ విధంగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఎక్స్ట్రా ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న హాఫ్ ఇంచ్ క్లాత్ని ఫ్యూజన్ పేపర్ వైపుకి ఈ విధంగా పెట్టుకొని చేసుకున్న తర్వాత సెంటర్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని మెయిన్ క్లాత్ వైపుకి ఈ ఫ్యూజన్ పేపర్ క్లాత్ని ఈ విధంగా సెంటర్కి పెట్టుకొని సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ జరగకుండా సెంటర్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్యూజన్ పేపర్ ఎడ్జెస్లో నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి.
పావించి క్లాత్ని విడిచిపెట్టుకొని నెక్ చుట్టూ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్యూజన్ పేపర్ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్యూజన్ పేపర్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ పైనుండి స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఈ క్లాత్ని నెక్ చుట్టూ ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా నెక్ చుట్టూ పెట్టుకొని సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ సెంటర్లో మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ దగ్గర కూడా సెంటర్లో బ్యాక్ పార్ట్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్కి సెంటర్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న ప్లేస్లో ఈ డిజైన్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకున్న ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్ పార్ట్లో డిజైన్ కోసం క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలండి. 3 ఇంచెస్ అండ్ 5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని సెంటర్లో స్టిచ్ చేయకుండా బోత్ సైడ్ ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు శారీ క్లాత్లోని స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని నాట్ వేసుకోవాలి. నీడిల్తో ఈ విధంగా రోల్ చేసుకుంటూ నాట్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ సెంటర్లో నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ సెంటర్లో పెర్ల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్కి డౌన్ పార్ట్లో ఆల్రెడీ థ్రెడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా సెంటర్కి పెట్టుకొని ఫ్లవర్కి బ్యాక్ నుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ సెంటర్లో ఈ ఫ్లవర్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ డిజైన్ స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ పెటల్స్లా ఉన్న పార్ట్ని తీసుకొని చిన్న పెరల్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి పెటల్కి ఈ విధంగా పెరల్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పెరల్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, బ్యాక్ నెక్ డిజైన్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.